తప్పు కదా. అన్నలా ఎదిరించచ్చా? అమ్మ చెప్పేది కూడా మీ మంచి కోసమే కదా. అమ్మ నాన్న దేవునితో సమానం. మరి వీళ్ళమ్మకి సరే చెప్పండి. అయినా పోలేదు కదా, చక్కగా మన పొలం జరిగి గోదావరి దగ్గరికి వెళ్ళి ఆడుకున్నాం కదండి. చుట్టూ పొలమాది మిల మిల చూడవే చిన్నారి. పారే గోదారి గల గల నవ్వే నా దారి. చుట్టూ పొలమాది మిల మిల చూడవే చిన్నారి. పచ్చని పైరులు పలకరించగానే పులకరించుతుందే నా ఒళ్ళు. పక్షుల అరుపులు ఆడసే ఆటలు చూడని కేసాలవే కళ్ళు. పల్లెటూరి పల్లకిలో మనం ఆడుకున్నామే చంపాలకున్న మామిడి తోటలలో. మనం పాడుకున్నామే కోయిలల. పల్లెటూరి పల్లకిలో మనం ఆడుకున్నామే చంపాలకున్న మామిడి తోటలలో. మనం పాడుకున్నామే కోయిలల. కారు మబ్బులు కావడి కుండలు కాలి నడకలే నా పట్లు. సన్న కథలు సన్ని కథలు సన్ని కూడు నా ప్రియుళ్ళు. కారు మబ్బులు కావడి కుండలు కాలి నడకలే నా పట్లు. సన్న కథలు సన్ని కథలు సన్ని కూడు నా ప్రియుళ్ళు. పల్లెటూరి పల్లకిలో మనం ఆడుకున్నామే చంపాలకున్న మామిడి తోటలలో. మనం పాడుకున్నామే కోయిలల. పల్లెటూరి పల్లకిలో మనం ఆడుకున్నామే చంపాలకున్న మామిడి తోటలలో. మనం పాడుకున్నామే కోయిలల. పారే గోదారి గల గల నవ్వే నా దారి. చుట్టూ పొలమాది మిల మిల చూడవే చిన్నారి. అత్తయ్య, పిల్లలు ఆటలు చాలు, జాతరకి తయారురా. రండి తొందరగా.
ప్రధానంగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. ఉమ్మడి కుటుంబంలో ప్రతిరోజు పండుగే, ప్రతిరోజు వేడుకే. పిల్లల పెరుగుదలకు గొప్ప పాఠశాల ఏదైనా ఉంది అంటే అది ఉమ్మడి కుటుంబం మాత్రమే. ఉమ్మడి కుటుంబాల్లో పెరుగుతున్న పిల్లలు ఆందోళన, డిప్రెషన్, ఒంటరితనం లాంటి వాటితో బాధపడే అవకాశం చాలా అంటే చాలా తక్కువ. కష్టం, నష్టం, సుఖం, సంతోషం అన్నీ పంచుకోవడానికి కుటుంబం ఉంటుంది. ఇంటిలో ఉండే పెద్దవారి వల్ల పిల్లలకి మంచి సలహాలు లభిస్తాయి. బాధల్లో ఉన్నప్పుడు ఓదార్పు, కష్టాల్లో ఉన్నప్పుడు అభయం ఇవ్వటానికి ఎప్పుడూ వెనుక కుటుంబ సభ్యులు ఉంటారు. కనుమరుగవుతున్న ఉమ్మడి కుటుంబ వ్యవస్థ యొక్క గొప్పతనాన్ని గుర్తు చేయటమే మా లక్ష్యం, మా ఉద్దేశం.